ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దైవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణువత్కమలవాసిని విశ్వమాత క్షీరోతుజే కమలకోమలగర్భగౌరి లక్ష్మీ ప్రసీద సరతం నమతాం శరణ్యే. ప్రియా భగవంతులారా, ఈరోజు మన లక్ష్మీ సహస్రనామంలోని 16వ శ్లోకం. జయాయ చ విజయా చైవ జయంతి చాపరాజిత కుబ్జికా కాళికా శాస్త్రి వీణా పుస్తకధారిణి. 8 నామాలు ఉన్నాయి. ఈ 120వ నామం జయ. ఓం జయాయ నమః. 1వ అర్థం ఆరాధించు వారికి జయమును కలగజేయనిది. 2 జయస్వరూపిణి. 3వ అర్థం జ అనగా జన్మ, య అనగా లయము అనగా సృష్టి స్థితి లయకారిణి అని అర్థం. 3వ అర్థం మహాభారతము జయమని పేరు. ఆ మహాభారతంలో భారతీయ జయ దేవి సరస్వతి చైవ జయముదీరయేత్. భారతం. తదుపరి నామం 121 విజయీ. ఓం విజయాయ నమః. జయా విచార విద్యలు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి బోధించినట్లు విద్యామధైనం విజయం విజయాం జయాంచ. విజయ అనగా వేదవాక్ విజ్ఞానం. 3వ అర్థం విగత జన్మలాధికం యస్యస్సా విజయ. తనకు ఆద్యంతములు సృష్టి స్థితి లయములు లేని జగన్మాత. 4వ అర్థం ఆశ్వీజ శుద్ధ దశమి నాటికి నక్షత్రోదయ కాలమునకు విజయ అని పేరు. ఆ కాలమును సర్వకార్యసిద్ధినిచ్చును. అదే బ్రహ్మీ ముహూర్తం. తదుపరి నామం 122 జయంతి. ఓం జయంత్యై నమః. 1వ అర్థం జయంతి అనగా పుట్టినరోజు. కృష్ణ జయంతి, వామన జయంతి. 2వ అర్థం జయమును కలిగించేది. 3వ అర్థం ఇంద్రుని కుమార్తె దుర్గాదేవి స్వరూపిణి. 4 జయము తనోతీతి జయంతి. జయమనగా భారతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం చైవ తతో జయముదీరయేత్. నారాయణ కృష్ణుడు, నరుడు అర్జునుడు, వీరి మధ్య సరస్వతి, వీరికి నమస్కరించి జయము అనగా మహాభారతం. ఉదీరయేత్ అనగా చెప్పవలను, చదవవలను. అట్టి మహాభారత రూపంగా విస్తరించిన భారతీయ జయంతి. 5 భవిష్య పురాణంలో జయమనగా అష్టాదశ పురాణాన్ని రామసచరితం తద కృష్ణో వేద పంచమస్యం మహాభారతం విదు జయితే నామ్ని వాస్తు ప్రవదంతి మనీషా. 18 పురాణాలు రామాయణం 4 భాగములుగా విభజించకుండా ఉన్న సమస్త వేదం పంచమ వేదం భారతమునకు జయ అని పేరు. హట్టి వీనిలో ఉన్న సరస్వతి జయంతి వేదలక్ష్మి. తదుపరి నామం అపరాజిత. 122 ఓం అపరాజిత జై నమః. పరాజయమనగా ఓటమి ఉన్నది. రోగం అనుచు ఔషధి. దశమ్యాం చ నరై సమ్యక్ పూజనీయ అపరాజిత. స్కాంద పురాణం. దశమి నాడు విశేషంగా విజయదశమి నాడు పూజించదగిన దేవి అపరాజిత. మోక్షార్థం విజయార్థం చ పూర్వోక్త విధినా నరై. నవమే శేషయుక్తానాం దశామ్య అపరాజిత దదాతి విజయం దేవి పూజిత జయవర్ధిని. స్కాంద పురాణం. నవమి తిథి మిగులు గల దశమి నాడు అపరాజితాదేవిని పూజించి మోక్షం విజయం కలను పూజించిన అపరాజిత దేవి లక్ష్మి. తనకంటే పూర్వపరములు లేనిది, ఎవరి చేతను జయింపబడింది. అపరా ప్లస్ అజిత. తదుపరి నామం 124 కుబ్జికా. ఓం కుబ్జికా జై నమః. కుత్సితం అబ్జీతీతి కుబ్జిక. కుత్సితమైన రుజుత్వం గల స్త్రీ, గూని ఉన్న స్త్రీ. అట్టి కుబ్జికా రూపిణి. లేక కు ఈషత్ కుబ్జం ఆద్యవం ఎస్ఎస్ కుబ్జిక. కొంచెం కూడా రుజు స్వభావమైంది. కంసునికి పూలమాలలు తీసుకుని పోయి ఇచ్చిన కుబ్జ శ్రీకృష్ణ హస్తస్పర్శచే అందమైనవతిగా మారింది. లేక 8 సంవత్సరముల గల కన్యను కుబ్జిక అని పేరు అనగా కన్యాకుమారి. తదుపరి నామం 120 కాళిక. ఓం కాళిక జై నమః. కాలమును భూమలింగంలో దర్శించవలన కాల పరమ
వేస్తున్నాడు. స్త్రీ రూపంలో దర్శించిన కాళికను కాలదేవతే కాళిక, ఈమె భద్రకాళి మహాకాళి అని చెప్పబడుతుంది. రెండవది కల ఏవ కాల, కల అనగా అవ్యక్త మధురధ్వని. బ్రహ్మీ ముహూర్తమున పక్షులు కలకలారవం చేస్తాయి. ఆ ధ్వని వేదధ్వని. ఓంకారం కల, కాలములకు సమానార్థకములు కాన కాళిక అనగా వేదమూర్తి, వేదధ్వని వేదవతి అని అర్థం. మూడవది కాంసోస్ఫితం హిరణ్య ప్రాకారం అని శ్రీ సూక్త పరదేవతనగా కా అని ఉన్నది. ఏకోనైక సవహ కహ కిం అని విష్ణు సహస్రనామావళి. కహన విష్ణుమూర్తి, కా అంటే లక్ష్మి, కాం లాలతి ఇది కాళిక, ఆ లక్ష్మిని పొందించే దేవత కాళిక. నాలుగో అర్థం గదాచ కాళిక సాక్షాత్ సదా శత్రు నివర్ష్కని కృష్ణోపనిషత్. కాళిక అనే కాళశక్తి విష్ణుమూర్తి చేతిలోని గద. మేఘ జలేచ కాళిక అమర కోసం, మేఘ సమూహం యోగిని మర్యాద మొదలగు అర్థములు గలవు. తదుపరి నామం 126 శాస్త్రి. ఓం శాస్త్రై నమ. అందరినీ శాసించగలది, వేదశాస్త్ర స్వరూపిణి, శాస్త్రయను దేవుని ఇల్లాలు, దుష్టులను శిక్షించున్నది. రూప స్త్రీ, శాస్త్రి మంగళ రూపిణి యొక్క స్త్రీ. స్త్రీ అంటేనే మంగళ దేవత. తదుపరి నామం 127 వీణ పుస్తకధారిణి. ఓ వీణ పుస్తకధారుణ్యై నమ. యా వీణా వరదండ మండితాకర, వీణనొక చేతిలో వేద గ్రంథమునొక చేతిలో ధరించి ఉన్నది. స్వస్తి. జై శ్రీరామ్.